ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 4వ స్కందము 21వ అధ్యాయము కృష్ణావతార కథ. ఈ కృష్ణావతార కథ 20వ అధ్యాయం నుంచి కంటిన్యూగా 5 అధ్యాయాలు ఉంటుంది. 25వ అధ్యాయం వరకును 6 అధ్యాయాలు. సో మొన్న ఆల్రెడీ నిన్న కృష్ణావతారం కథ మొదలైంది 20వ అధ్యాయంలో. ఇది 21వ అధ్యాయం. సకాలంలో దేవకీదేవికి గర్భం నిలిచింది. 10 నెలలు నిండాక బంగారం లాంటి కుమారుణ్ణి కందామె. దేవి భార్యతో అన్నాడు సత్యపరుడు వసుదేవుడు. నీకు తెలుసు కదా, మనకి కలిగిన పుత్రుల్ని కంసుడి పరం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేయడం, ఇలా మాటిచ్చి నిన్ను అతడి చేత నుంచి బతికించుకున్నాను. అంచేత మన కుమారుణ్ణి అతడికి ఇచ్చేస్తాను. కర్మ పరిణామం విచిత్రమైనది. సామాన్యుడెవడూ తెలుసుకోలేడు దాన్ని. కాలపాశానువర్తులై తమ మంచి చెడ్డ కర్మఫలం అనుభవించక తీరదు. ఎంతవారికైనా ప్రారబ్ధం ప్రతివారు అనుభవించాలి. భర్త మాటలు విని దేవకి అంది, తెలుసు, మనిషి పూర్వజన్మల్లో చేసుకున్నది అనుభవింపక తప్పదు. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలు పోతాయి. అలాగే తీర్థయాత్రలు అవి చేస్తే పూర్వజన్మలో చేసిన పాపం శాంతించదా? ధర్మశాస్త్రాలు ఎన్నో ప్రాయశ్చిత్యాలు చెబుతాయి. బ్రహ్మహత్య చేసిన వాళ్ళు, బంగారం దొంగిలించిన వాళ్ళు, కళ్ళు త్రాగిన వాళ్ళు, పరస్త్రీని బలిమిని చెరపట్టిన వాళ్ళు 12 ఏళ్ళు మనువు చెప్పిన ప్రకారం వ్రతం పాటిస్తే పాపాలు పోతాయంటారు. అది నిజం కాదా? యజ్ఞవల్కుడును మొదలైన మునులు మాటలు ఉత్తివేనా? ఏం చేసినా కానున్నది కాకుండా తప్పదా? అలా అయితే ఆయుర్వేదము మంత్రశాస్త్రము పనికి మాలినవైపోవా? కాయిలా చేస్తే మందు మాకు మంత్రాలు ప్రయోగించడం దేనికి? నుదుట రాత ప్రకారం అంతా అవుతుందని ఊరుకోవలసిందే కదా. భాగ్యాన్నే నమ్ముకుంటే ప్రయత్నంలో ప్రయోజనమేముంది? భాగ్యమే అంతా చేస్తే సత్కర్మలు మాత్రం ఎందుకు చెయ్యాలి? స్వర్గం కోసం అగ్నిష్టోపాదులు చెయ్యడం నిరర్ధకమే అవుతుంది. భాగ్యం అంటే స్వర్గం లభించి తీరుతుంది, లేకపోతే లేదు. మరి ప్రయత్నం ఎందుకు? యజ్ఞాలు చెయ్యాలన్న వేదవాక్కుల వ్యర్థమే అవుతుందన్నప్పుడు ధర్మం ఏమైనట్టు? భాగ్యమే అంతా అయితే ప్రయత్నం ప్రత్యక్షంగా సిద్ధిస్తుంటే నా నమ్మకం. అంచేత బాగా ఆలోచించి ఏదన్నా ఉపాయం చూడండి నా బిడ్డ బతకడానికి. మంచి కోసం అబద్ధమాడినా పాపం అంటదంటారు తెలిసిన పెద్దలు. ప్రయత్నం చేయవలసిందే కాదనను. అయితే దాని ఫలం మాత్రం దైవం చేతిలో ఉంటుంది. కర్మలు 3 విధాలన్నారు తత్వవేత్తలు. సంచితం, ప్రారబ్ధం, వర్తమానం అని. ప్రతి ప్రాణి మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఈ 3 విధాలు కర్మలు కలిగి ఉంటాయి. కర్మ బీజం జన్మాంతరాలు ఉంటుంది. యథాతథంగా జీవి శరీరం విడిచి తన కర్మానుసారం స్వర్గానికో నరకానికో వెళ్తాడు. మంచి కర్మ చేసినవాడు దివ్యదేహం ధరిస్తాడు. చెడ్డ కర్మ చేసినవాడు యాతనా దేహం ధరిస్తాడు. పుణ్యాత్ముడు స్వర్గానికి వెళ్తాడు, రకరకాల సుఖాలు అనుభవిస్తాడు. పాపాత్ముడు నరకానికి వెళ్తాడు, రకరకాల కష్టాలు అనుభవిస్తాడు. స్వర్గమో నరకమో అనుభవించాక తిరిగి జన్మించే సమయం వస్తుంది. అప్పుడు జీవుడు ప్రాచీన లింగదేహం ధరిస్తాడు. అదుగో అప్పుడే సంచిత ప్రారబ్ధ వర్తమాన కర్మలు అతడితో జోడిస్తాడు పరమాత్మ. ప్రతి ప్రాణి తన శరీరంతో పూర్వజన్మలోని సంచిత కర్మ, ఈ జన్మలోని వర్తమాన కర్మ, ప్రారబ్ధ కర్మ అనుభవిస్తాడు. ఈ 3 రకాల కర్మల్లోనూ వర్తమాన కర్మ మాత్రం ప్రాయశ్చిత్తం వల్ల నాశనం అవుతుంది. తగిన విధంగా ఉపాయం చేస్తే సంచిత కర్మ కూడా నాశనం అవుతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం అనుభవించక తీరదు. మరో ఉపాయం వల్ల అది నాశనం కాదు. అంచేత మన ఈ కుమారుణ్ణి కంసుడి పరం చెయ్యడమే నా కర్తవ్యం. నువ్వు కాదని కూర్చుంటే, అసత్యమే నా చేత పలికిస్తే నింద నా నెత్తిన పడుతుంది. అనిత్యమైన ఈ లోకంలో ధర్మమే సారమైంది మహాత్ములకి. అందరి జనన మరణాలు దైవాధీనాలు. అంచేత వ్యర్థంగా శోకించకూడదు దేవి. సత్యం లేని జీవనం వ్యర్థం. ఇహలోకం చెడితే పరలోకమును చెడుతుంది. కనుక శిశువుని ఇలా ఇచ్చెయ్యి. వీణ్ణి కంసుడికిచ్చి వస్తాను. సత్యమార్గమే శుభమైంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి పనే చెయ్యాలి అన్నాడు వసుదేవుడు. భర్త మాటలు వింది దేవకి. దుఃఖంతోనూ బాధతోనూ కంపించిపోతూ కన్న బిడ్డని భర్త చేతికి అందించింది.
శిశువుని తీసుకుని కంసుడి మందిరానికి వెళ్ళాడు వసుదేవుడు. దారిలో చూసిన వాళ్ళంతా అతన్ని మెచ్చుకున్నారు. చూడండి చూడండి ఈ మహాత్ముణ్ణి, వసుదేవుణ్ణి అన్న మాట తప్పకుండా కన్న కొడుకుని చావు మొహాన వేస్తున్నాడతడు. ఎంతటి సత్యవాది, ధన్యజీవి, అద్భుతం ఈతడి ధర్మరక్షణ. చూడండయ్యా చూడండి, కాలస్వరూపుడైన కంసుడికి కన్న కుమారుణ్ణి సమర్పిస్తున్నాడు. దారి కడకు ఇలా చెప్పుకు నిచ్చెరపోయాడు లోకులు. కంసుడి ముందు కొడుకుని పెట్టి నుంచున్నాడు వసుదేవుడు. అతడి ధీరత్వం కంసుడిని కూడా చకితపరిచింది. శిశువుని చేత్తో పట్టుకుని చిరునవ్వుతో అన్నాడతడు, వసుదేవ, నిజంగా నువ్వు ధన్యుడవోయి. నువ్వు కన్న కొడుకుని అన్నప్రకారం తెచ్చిచ్చావు. నీ గొప్పతనం అర్థమైంది. అయితే వీడు నా శత్రువు కాదు. నీ 8వ కొడుకు నన్ను చంపుతాడంది ఆకాశవాణి. అంచేత వీణ్ణి నేను చంపను. ఇదిగో తిరిగి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. 8వ కొడుకు పుట్టగానే పట్టుకురా. అలా అని శిశువుని వసుదేవునికి ఇచ్చేశాడు కంసుడు. కుమారుణ్ణి తీసుకుని సంతోషంతో ఇంటికి వచ్చేశాడు వసుదేవుడు. వసుదేవుడు వెళ్ళిపోయాక మంత్రులతో అన్నాడు కంసుడు, మా చెల్లెలి 8వ కొడుకు నన్ను చంపుతాడంది ఆకాశవాణి. ఊరికే వీణ్ణి చంపడం దేనికి? అనవసరంగా పాపమెందుకు పోసుకోవడం? మంత్రులందరూ ఏకగ్రీవంగా కంసుడి మాట సమర్థించారు. ధర్మవాదాలను పలికారు. అతడి సెలవు తీసుకుని తమ నివాసాలకు వెళ్ళిపోయారు వారు. మంత్రులు వెళ్ళాక నారద ముని కంసుడి దగ్గరికి వచ్చాడు. ఉన్న పలాన లేచి స్వాగతం చెప్పాడు. కంసుడి విధిపూర్వకంగా అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. కుశలమడిగాడు. వచ్చిన కారణము ప్రశ్నించాడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు నారదుడు, కంస, నేను మేరు పర్వతానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలందరూ సమావేశమై చావు విషయం ఆలోచించడం విన్నాను. దేవకి గర్భంలో విష్ణుమూర్తి అవతరిస్తాడు, నిన్ను చంపుతాడు. నువ్వు దేవకి కొడుకుని చంపకుండా విడిచిపెట్టేవేమో. ఆకాశవాణి, దేవకి 8వ కొడుకు నన్ను చంపుతాడంది. వాణ్ణి తప్పక చంపేస్తాను పుట్టడంతోనే అన్నాడు కంసుడు. వెర్రివాడిలా ఉన్నావు అన్నాడు నారదుడు. రాజనీతి ఏమాత్రమూ తెలియనట్టుంది నీకు. దేవతల మాయ నీకేం తెలుసు? క్షేమం కోరుకునేవాడు చిన్న శత్రువుని కూడా మిగల్చడు. సమ్మేళన క్రియా ప్రకారం చూస్తే అందరూ అష్టమపుత్రులే అవుతారు. ఇది తెలిసి కూడా చేజిక్కిన శత్రువుని జారవిడిచావు. ఎంత తెలివి తక్కువ పనిచేశావు అంటూ లేచి వెళ్ళిపోయాడు. వెర్రి తలకెక్కింది కంసుడికి. వెంటనే దేవకి కొడుకుని తెప్పించాడు. రాతి మీద కొట్టి చంపేశాడు. దాంతో తేలికపడి నిట్టూర్పు తీశాడు. శ్రీ దేవి భాగవతం 4వ స్కందంలో ఇది 21వ అధ్యాయం. 22వ అధ్యాయం కృష్ణావతార కథ. జనమేజయుడు అడిగాడు, ఆ బాలకుడు ఏం పాపం చేశాడు? పుట్టిన నాడే చచ్చిపోయాడు. ధర్మాత్ముడు కదా నారదముని. అతడు ఈ పాపాన్ని ఎందుకని ప్రోత్సహించాడు? పాపం చేసిన వాణ్ణి చేయించిన వాణ్ణి సమానులైన పాపులుగానే చూస్తారు పండితులు. బ్రహ్మజ్ఞాని నారదుడు కంసుల్ని ప్రోత్సహించి పాపం ఎందుకు ఒడగొట్టుకున్నాడు? ఏ కర్మ వల్ల దేవకి కొడుకు పుట్టగానే చచ్చిపోయాడు బలవంతంగా? కలహప్రియుడు నారదుడు అన్నాడు వ్యాసుడు. కౌతుక ప్రియుడు కూడా దేవకార్యం కోసం కౌతుకం చేశాడతడు. అసత్యము అతడి ఇంటా వంట లేని పని. పుణ్యాత్ముడును అతడు. దేవకార్యం నెరవేర్చడమే అతడి సంకల్పం. అలా 6 కుమారుళ్ళన్నీ కంది దేవకి. 6 చంపేశాడు కంసుడు. గత జన్మ శాపం వల్ల పుట్టగానే అలా మరణించారు వారు. ఆ శాపకారణమేమిటంటావా? చెబుతాను విను. సాయంభవ మన్వంతరంలో మరీచి మహామునికి 6 కుమారులు కలిగారు. ధర్మశాస్త్ర పండితులు వారు. బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కామక్రీడ సలిపినప్పుడు 6 నవ్వారు చూసి. అందుకని కోపం తెచ్చుకుని శపించాడు బ్రహ్మ. పతితులు కండి, దైత్యయోనిలో పుట్టండి అన్నాడు. ఆ ప్రకారం వాళ్ళు 6 కాలనేమి కుమారులయ్యి పుట్టారు. మరో జన్మలో హిరణ్యకశిపుడింట పుట్టారు. 6 జ్ఞానవంతులయ్యారు. తపస్సు చేశారు. వారి తపస్సుకి సంతోషించాడు బ్రహ్మ. ఆ వేళ కోపంతో మిమ్మల్ని శపించాను. ఇప్పుడు మీ తపస్సుకి మెచ్చాను. సంతోషంగా ఉంది నాకు. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తానన్నాడు. దేవతలు, మనుషులు, నాగులు, గంధర్వులు, సిద్ధులు ఎవరిని చేత మాకు చావు లేకుండా వరమియ్యి అన్నారు వాళ్ళు. సరే అన్నాడు బ్రహ్మ. వరాలు పొంది సంతోషించారు వాళ్ళు. హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. కుమారులారా, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు. తపస్సు చేసి వరాలు పొందారు. బలవంతులయ్యారు. మీరు నా దగ్గర నుండి పొండి, పాతాళానికి పారిపోండి.
షడ్ షడ్గుర్ షడ్గుర్బులు అని పేరు పెడతారు అక్కడ. పాతాళంలో ఎంతో కాలం నిద్రలో ఉండండి. ముందు ముందు దేవకి గర్భంలో వరుసగా పుడతారు. మీ తండ్రి కాలనేమి కంసుడై పుడతాడు, క్రూరుడవుతాడు, పుట్టడంతోతే మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. అదిగో ఆ శాపం వల్లే సంవత్సరానికి కొడుకుగా దేవకి గర్భంలో పుట్టారు షడ్గుర్బులు. పూర్వ శాపం వల్లే కంసుడు వాళ్ళని చంపాడు. దేవకి 7వ గర్భంలో శేషుడు అవతరించాడు. యోగమాయ తన మాయాబలంతో శేషుణ్ణి దేవకి గర్భంలోంచి రోహిణి గర్భంలో చేర్చింది. 5వ నెలలో దేవకి గర్భపాతం జరిగిందని తెలుసుకున్నారు ప్రజలు. కంసుడికి ఈ వార్త తెలిసింది. సంతోషించాడతడు. దేవకి 8వ గర్భం నిలిచింది. అప్పుడే భగవానుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, తక్కిన దేవతలు ఎక్కడెక్కడ ఎవరై జన్మించారు విను అంటూ అందుకున్నాడు వ్యాసుడు. సంక్షిప్తంగా చెబుతాను. కశ్యపుడు వసుదేవుడై పుట్టాడు. అతిథి దేవకి అయి పుట్టింది. శేషుడు బలరాముడై పుట్టాడు. నారాయణుడు శ్రీకృష్ణుడై పుట్టాడు. నరుడు అర్జునుడై పుట్టాడు. యమధర్మరాజు యుధిష్ఠిరుడై పుట్టాడు. వాయువు భీముడై పుట్టాడు. అశ్విని దేవతలు నకుల సహదేవులై పుట్టారు. సూర్యుడి అంశంలో కర్ణుడు పుట్టాడు. యముడి అంశంలో విదురుడు పుట్టాడు. బృహస్పతి అంశంలో ద్రోణుడు పుట్టాడు. శివుడి అంశంలో అశ్వత్థామ, సముద్రుడి అంశంలో శంతనుడు పుట్టారు. గంగ అతడి భార్య అయ్యింది. గంధర్వరాజు అంశంలో దేవకుడు పుట్టాడు. వసువు అంశంలో భీష్ముడు, మరుతుల అంశంలో విరాటరాజు, హంసుడి అంశంలో ధృతరాష్ట్రుడు పుట్టారు. మరుత్తుల అంశంలో కృపాచార్యుడు, కృతవర్మ పుట్టారు. కలి దుర్యోధనుడై పుట్టాడు. ద్వాపరయుగంలో అంశంలో శకుని పుట్టాడు. సువర్చుడి అంశంలో సోమపుత్రుడు యాదవుడు పుట్టాడు. అగ్ని అంశంలో దుష్టద్రమ్యుడు, రాక్షసాంశంలో శిఖండి పుట్టారు. సనత్కుమారుడి అంశంలో ప్రద్యుమ్నుడు, వరుణుడి అంశంలో ద్రుపదుడు, లక్ష్మి అంశంలో ద్రౌపది పుట్టారు. విశ్వేదేవుల అంశంలో ద్రౌపది కుమారులు 5గురు పుట్టారు. సిద్ధంకుతి అయి పుట్టింది. దురితి మాద్రై పుట్టింది. మతి గాంధారై పుట్టింది. దేవాంగులు కృష్ణుడి భార్యలుగా పుట్టారు. దేవేంద్రుడు పంపిన దైత్యులు ద్వాపరయుగం రాజులై పుట్టారు. హిరణ్యకశిపుడి అంశంలో శిశుపాలుడు, విప్రచిత్తి అంశంలో జరాసంధుడు, ప్రహ్లాదుడి అంశంతో శల్యుడు, కాలనేమి అంశంలో కంసుడు, హయసురుడి అంశంలో కేరి, బలిపుత్రుడి అంశంలో అరిష్టుడు, అనుహ్లాదుడి అంశంలో ద్రాష్టకేతు, భాస్కులుడి అంశంలో ధేనుకుడు పుట్టారు. వారాహుడు, కిశోరుడు అనే రాక్షసులిద్దరూ చారుణుడు, ముష్టికుడు అయి పుట్టారు. దితి కొడుకు అరిష్టుడు కువలయాపీడమనే ఏనుగై పుట్టాడు. బలిచక్రవర్తి కూతురు పోతన అయి పుట్టింది. బలికుమారుడు బకాసుడై పుట్టాడు. శివుడి అంశంలో అశ్వత్థామ పుట్టాడని చెప్పాను కదా. అతడిలో యముడి అంశ, రుద్రుడి అంశ, కామక్రోధాల అంశ కూడా ఉండేవి. అంతకు పూర్వముండిన రాక్షసులందరూ ద్వాపరంలో రాజులై పుట్టారు. వీళ్ల భారం భూమించి తరిగించడానికే ఆయా దేవతలు తమ తమ అంశాల్లో అవతరించారు. జనమేజయ, వివిధ పురాణాల్లో దేవతల అంశావతారం వర్ణించి ఉంది. అదే నీకు చెప్పాను సంగ్రహంగా. దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు అతడు ఒక తెల్ల తల వెంట్రుక, ఒక నల్ల వెంట్రుక వారికి ఇచ్చాడు. నల్ల తల వెంట్రుకతో శ్రీకృష్ణుడు పుట్టాడు. తెల్ల తల వెంట్రుకతో బలరాముడు పుట్టాడు. కృష్ణుడు విష్ణుమూర్తి అంశావతారం, బలరాముడు ఆదిశేషుడి అంశావతారం. ఈ అంశావతారాల కథ భక్తిపూర్వకంగా వింటే పాపాలు పోతాయి, సకుటుంబంగా సుఖం లభిస్తుంది. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 22వ అధ్యాయం. 23వ అధ్యాయం కృష్ణావతార కథ. దేవకి 7వ గర్భం పాడైపోయాక కంసుడికి విచారం అధికమయ్యింది. దేవకి 8వ గర్భంలో విష్ణు భగవానుడి అంశ ప్రవేశించింది. భగవతి యోగమాయ దేవకార్యం కోసం యశోద గర్భంలో ప్రవేశించింది. వసుదేవుడి 2వ భార్య రోహిణి గోకులంలో బలరాముణ్ణి కంది. కంసుడికి భయపడి వసుదేవుడు ముందే ఆమెను గోకులంలో నందుడింట ఉంచారు. దేవకి అష్టమ గర్భం ధరించడంతోనే ఆమెని కారాగార గృహంలో బంధించాడు కంసుడు. ఆమె రక్షణ కోసం ఎంతోమంది సేవకుల్ని వినియోగించాడు. భార్య మీద ప్రేమ వల్ల వసుదేవుడును కారాగారంలోనే ఉంటూ వచ్చాడు. దేవక గర్భంలోని భగవదంశని దేవతలు స్తోత్రం చేస్తూ ఉండేవారు. దేవకి
గర్భం పెరుగుతూ వచ్చింది. 10 మాసాలు నిండాయి. ఆ వేళ శ్రావణ మాసం, కృష్ణపక్షం, అచ్చమి. కంసుడి మనస్సులో లేదా. కారాగార గృహం కాపలా కాస్తున్న రాక్షసుల్ని హెచ్చరించాడు కంసుడు. దేవకి ఉన్న కారాగార గృహం 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండండి. ఇది ఆమె 8వ గర్భం. పుట్టబోయే పుత్రుడు నా ప్రాణశత్రువు. నా మృత్యు స్వరూపుడైన శిశువుని బహుభద్రంగా కనిపెట్టాలి. వాణ్ణి చంపాక కానీ నా కంటి మీద రెప్పపడదు. కత్తులు, ఈటలు, ధనుస్సులు పట్టుకుని పోతుటీగన్నా లోపలికి పోకుండా, బయటికి రాకుండా కనిపెట్టాలి మీరు. కారాగార గృహం చుట్టూ గస్తీ వెయ్యాలి. కంటి మీద రెప్ప వెయ్యకూడదు. కావలవారికి అలా ఆదేశించి తన మహాలు లోపలికి వెళ్ళాడు కంసుడు. కానీ అతడి మనస్సు కుదుట పడలేదు. సందేహం, దిగులు, అశాంతి, పరిపరి విధాల ఆలోచనలతో అవస్థపడుతూ గడిపాడు అతడు. అర్ధరాత్రి అయ్యింది. దేవకికి నొప్పిలు వచ్చాయి. ప్రసవ సమయం వచ్చింది. వసుదేవుడితో అంది దేవకి, ఏం చెయ్యను? కారాగార గృహం చుట్టూ ఘోరంగా ఉంది కాపలా. నన్ను కారాగృహంలో పెట్టకముందు నందుడి భార్య యశోదతో ఒక ఏర్పాటు చేసుకున్నాను. నీ కుమారుణ్ణి ఎలాగైనా నా ఇంటికి చేర్చు. నేను కాపాడుతాను బాలుణ్ణి. నా బిడ్డని నీ దగ్గరికి పంపుతాను అంది యశోద. కనుక ఇప్పుడు చేస్తే ఈ ఏర్పాటు భంగం లేకుండా సాగుతుంది. ఇప్పుడే చేస్తే ఈ ఏర్పాటు భంగం లేకుండా సాగుతుంది. మన కుమారుణ్ణి యశోద దగ్గర, ఆమె బిడ్డ మన దగ్గర ఎలా చేరుస్తావు నువ్వు? కొంచెం దూరంగా కూర్చో నువ్వు. ప్రసవకాలం దగ్గర పడింది. సిగ్గుగా ఉంది నాకు. మొహం అటు తిప్పుకోండి. ఇంతకంటే ఏం చెయ్యగలను? ఇప్పుడు దేవకి ప్రసవించింది. కుమారుడు కలిగాడు. పరమాద్భుతంగా ఉన్నాడు. చూసి విస్మితురాలయ్యింది దేవకి. ఆనందంతో ఆమె ఒళ్ళు పులకరించింది. నా బంగారు తండ్రి మొహం చూడండి అంది దేవకి. దుర్లభమైన దర్శనమిది. మరో క్షణంలో మా అన్న కాలరూపుడు కంసుడు ఈ చిట్టి తండ్రిని చంపేస్తాడు. కుమారుణ్ణి చేతిలోకి తీసుకున్నాడు వసుదేవుడు. అద్భుతంగా ఉంది కుమారుడి తేజస్సు. అతన్ని చూసి వ్యాకులు పడ్డాడు వసుదేవుడు. ఏం దారి? ఈ చిన్న తండ్రిని ఎలా బతికించడం? వసుదేవ, శూన్యవాణి వినిపించింది. ఈ బాలుణ్ణి గోకులం చేర్చు. కావలి వాళ్ళని నిద్రలో ముంచాను. 8 ద్వారాలు తెలిసి ఉంచాను. తాళాలు, గొలుసులు విడిపోయాయి. కుమారుని నందుడింట చేర్చు. అక్కడ యోగమాయని ఇక్కడికి పట్టుకురా. వసుదేవుడు లేచాడు. కారాగృహం ద్వారాలన్నీ నిజంగా తెరిచి ఉన్నాయి. కావలి వాళ్ళు కునుకుతున్నారు. కుమారుణ్ణి పట్టుకుని బయలుదేరాడు వసుదేవుడు. చెరచెర నడిచాడు. యమున ఒడ్డుకి వచ్చాడు. యమున బాగా పొంగి ఉంది. అయినా గోకులం వెళ్ళి తీరాలి. నదిలో దిగాడు వసుదేవుడు. ముందుకి నడిచాడు. నదిలో ఎంత వెళ్ళినా నడుములోతే ఉంది నది. అంతా యోగమాయ మహిమ. యమున దాటాడు. వసుదేవుడు గోకులం చేరుకున్నాడు. అంతటా నిశ్శబ్దం, కటిక చీకటి. నందుడిల్లు చేరాడు వసుదేవుడు. అపారంగా ఉంది నందుడి సంపద. సరిగ్గా అదే సమయానికి యశోద గర్భంలో యోగమాయ అంశంలో పుత్రిక పుట్టింది. దివ్యమైన రూపంతో వెలిగిపోతూ ఉంది బిడ్డ. దాది రూపంతో వచ్చి భగవతి ఆ బిడ్డని వసుదేవుడి చేతిలో పెట్టింది. వసుదేవుడి చేతిలో కుమారుణ్ణి తీసుకుంది. కుమార్తెను పట్టుకుని మధుర మార్గం పట్టాడు వసుదేవుడు. గబగబా నడిచాడు అతడు. కారాగార గృహం చేరాడు. బిడ్డని యశోద పక్క పడుకోబెట్టాడు. విచారంతోనూ భయంతోనూ ఓ మూల చేరబడ్డాడు. పక్క మీద పెట్టడమే తడువు. ఏడుపు మొదలయ్యింది పిల్ల. కావలి వాళ్ళు కళ్ళు విప్పారు. తుళ్ళిపడ్డారు. ఉభెత్తుగా లేచారు. కంసుడి దగ్గరికి దౌడి తీశాడు. మహారాజా, దేవకి అమ్మగారు కొడుకుని కంది. చప్పున దయచెయ్యాలి అన్నారు. వారి నోట్లో మాట నోట్లోనే ఉంది. కారాగార గృహానికి పరిగెత్తాడు కంసుడు. ద్వారం తెరిచి ఉంది. వసుదేవుణ్ణి పిలిచాడు అతడు. వసుదేవా, ఏడా దేవకి కన్న కొడుకుని తీసుకురా. 8వ కొడుకు కదా వీడు నా శత్రువు. విష్ణువట కదా వీణ్ణి హతమారుస్తాను అన్నాడు. భయంతో వసుదేవుడి నేత్రాలు రెపరెపలాడాయి. బిడ్డని తెచ్చి కంసుడి చేతికి అందించాడతడు. వెక్కి ఏడ్చాడు. బాలుడు కాదు, బాలిక. చూచి తెల్లబోయాడు కంసుడు. ఆకాశవాణి మాట, నారదముని మాట అసత్యమైంది. వసుదేవుడి కుట్ర కాదు కదా. అదెలా సంభవం? కంటికి రెప్పలా కాపలా పెట్టాను కదా. సందేహం లేదు. దేవకి ఆడబిడ్డనే కందా. ఇదేదో కుట్ర అనుకోవడం ఎలా? అయితే ఈ బిడ్డ ఏమిటి? దేవకి అష్టమ గర్భం బాలుడేమైనట్టు? ఏమైతేనేం, మీనమేషాలు లెక్కిస్తూ కూచోడమెందుకు? కాలగతి విచిత్రమైనది. ఇలా ఆలోచించి బాలిక కాళ్ళు పట్టుకున్నాడు కంసుడు.
దయాదాక్షిణ్యం లేకుండా గిరగిరా తిప్పి రాతి మీద కొట్టాడు. అయితే రాతి మీద పడలేదు బాలిక. అతడి చేతి నుంచి జారి ఆకాశం మీదకి పోయింది. అక్కడ దివ్య రూపం ధరించింది. నరా నరాధమ కంస మృదు స్వరంతో అంది ఆమె. నన్ను చంపి ఏం లాభం? నీ ప్రాణం తీసేవాడు పుట్టే ఉన్నాడు. దురా దురారాధ్యుడతడు, పరమ పురుషుడు. నిన్ను చంపుతాడు, తప్పదు అంటూనే అంతర్ధానమైపోయింది ఆమె. కామచారిణి ఆమె, కళ్యాణి. నిచ్చెరపోయాడు కంసుడు. భూమి ఆకాశం గిరగిరా తిరిగినట్లయింది అతడికి. అక్కడ నిలువ లేకపోయాడు. తిన్నగా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఉన్న పలాన తన వాళ్ళని, రాక్షసుల్ని పిలిపించాడు. కోపం, భయం, తత్తరపాటుతో తడబడుతూ బకాసురుడితోనూ, ధేనుకాసురుడితోనూ, వత్సరుడితోనూ ఇలా అన్నాడతడు. వీరులారా, అవసరమైన కార్యం వచ్చి పడింది ఇప్పుడు. మీరంతా నడుం కట్టాలి. ఎక్కడైనా సరే కొత్తగా పుట్టిన పిల్లల్ని వెదికి వెదికి చంపేయండి. పిల్లల్ని చంపడంలో ప్రసిద్ధురాలు మన పోతన. అది గోకులం వెళ్ళాలి. నందుడింట పిల్లలుంటే చప్పున చంపేయాలి. ధేనుకుడు, వత్సకుడు, కేళి, ప్రలంభుడు, బకుడు అంతమంది గోకులంలో విరుచుకుపడాలి. ఇలా ఆదేశించి లోపలి భవనానికి వెళ్ళాడు కంసుడు. ఆకాశ మార్గానికి ఎగిరిన బాలికని తన మృత్యువై పుట్టి అజ్ఞాతంగా ఉన్న బాలకుణ్ణి భావించుకుంటూ విచారిస్తూ కుంగిపోతూ కూర్చున్నాడతను. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 23వ అధ్యాయం.